నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటక, తమిళనాడు 2 రాష్ట్రాల్లోనే భాషా వివాదం ఎందుకు ఎక్కువగా నడుస్తోంది? ప్రాంతీయవాదం కూడా ఈ 2 రాష్ట్రాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటోంది? దేశంలో ఏ రాష్ట్రాల్లోనూ లేనంతగా ఈ 2 రాష్ట్రాల్లోనే ఎందుకింత వివాదం చెలరేగుతోంది? ఆటోలో వెళ్తున్నప్పుడు కన్నడలో మాట్లాడలేదని ఒకరు దాడి చేస్తారు. బ్యాంకులో ఉద్యోగిని కన్నడలో మాట్లాడలేదని వివాదం చేస్తారు. నేమ్ బోర్డులో తమిళ్, ఇంగ్లీష్‌లో ఉంటే ఒప్పుకుంటారు కానీ హిందీ మాత్రం వద్దంటారు. ఇక ఏకంగా ఈ 2 రాష్ట్రాల నుంచి విభజన వ్యాఖ్యలు కూడా వినిపించాయి. తమిళనాడులో చాలా మంది నేతలు తమకు ద్రవిడ నాడుగా ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. అటు కర్ణాటకలోనూ హరిప్రసాద్ వంటి నేతలు కొంతమంది దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక దేశం కావాలని వాదనను వినిపించారు. మొన్నటికి మొన్న కర్ణాటక జేడీఎస్ పార్టీ అధినేత హెచ్డి కుమారస్వామి కర్ణాటక మెట్రోలో నంది పాలను కాకుండా అమూల్ పాలను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించారు. అసలు ఈ 2 రాష్ట్రాల్లో భాషా, ప్రాంతీయ వివాదాలను ఇంతగా ఎందుకు రెచ్చగొడుతున్నారు? దీనివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మన దేశంలో ఎక్కడా లేనట్టు ఈ 2 రాష్ట్రాల్లోనే తరచూ భాషా, ప్రాంతీయపరమైన విభేదాలు ఎక్కువగా రగులుతుంటాయి. దీనికి ప్రధాన కారణం అక్కడి పొలిటీషియన్సే. కర్ణాటకలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే పార్టీలు ఎక్కువగా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తూ ఉంటాయి. ఈ 2 రాష్ట్రాల్లోని పార్టీల ప్రధాన శత్రువు బీజేపీ. ఆ పార్టీని వ్యతిరేకించేందుకు విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయి. తమిళనాడులో హిందీ వ్యతిరేకతను అక్కడి పార్టీలు ప్రోత్సహిస్తాయి. దేశమంతా నెహ్రూ ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రం అమలవుతోంది. అంటే లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా నేర్చుకోవాలి. కానీ ఒక్క తమిళనాడులోనే ద్విభాషా సూత్రం అమలవుతుంది. తమిళ్, ఇంగ్లీష్ నేర్చుకుంటారే కానీ హిందీ మాత్రం అక్కడ అలో చేయలేదు. దీంతో తమిళనాడులో ఎవరికి హిందీ అంతగా రాదు. ఆ రాష్ట్రంలోని రైల్వే నేమ్ బోర్డులపై ఉన్న హిందీపై పెయింట్ పోయడం, హిందీ పేరిట షాపు పేర్లను ఏర్పాటు చేసుకోవద్దని సూచించడం, ఇలా ఒక్కటేమిటి చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. ఇక కర్ణాటకలోనూ పరిస్థితి ఇంతటి తీవ్రంగా లేకపోయినా తమ రాష్ట్రంలో ఖచ్చితంగా కన్నడ మాట్లాడాల్సిందే అని అక్కడి ప్రజలు హుకుం జారీ చేస్తున్నారు. రాష్ట్రానికి ఎవరైనా కొత్తగా వచ్చిన వారు హిందీ మాట్లాడితే అక్కడి వారిలో ఎక్కడా లేని కోపం వచ్చేస్తుంది. కొన్నిసార్లు దాడులు సైతం జరిగాయి. చివరికి బ్యాంకు క్లర్క్ పోస్టులు పడినప్పుడు వాటికి అప్లై చేసుకునే ఆంధ్ర, తెలంగాణ విద్యార్థుల హాల్ టికెట్లు చింపివేసిన ఘటనలు జరిగాయి. వీటికి తోడు బెంగళూరు ఐటీ కంపెనీల్లో 75% ఉద్యోగాలను కర్ణాటక వాసులకే ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. వాటికి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఇలా చేయడం వల్ల నిజంగా నష్టపోయేది అక్కడి ప్రజలే. ప్రస్తుత సమాజంలో ప్రపంచం ఒక చిన్న గ్రామంలా మారిపోయింది. ఎక్కడో అమెరికాలో ఉండే కంపెనీకి మనం ఇక్కడి నుంచి వర్క్ చేసి ఇస్తూ ఉన్నాం. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచాల మధ్య సంబంధాలు బాగా పెరిగిపోయాయి. అలాంటప్పుడు విదేశీ కంపెనీలని మన దేశంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇలా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం వల్ల నష్టమే తప్ప లాభం అస్సలు ఉండదు. హైదరాబాద్లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఉన్నట్లుండి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అవుతాడు. అప్పుడు వెంటనే అతనికి కన్నడ వచ్చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? కన్నడ రాకపోతే రాష్ట్రంలో అడుగే పెట్టకూడదంటే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీ సీఈఓలో ఎంతమందికి కన్నడ వస్తుంది? వారికి లాంగ్వేజ్ వస్తేనే పెట్టుబడులు పెట్టమని రూల్ ఏమైనా ఏర్పాటు చేశారా? లేదు కదా. కంపెనీలు పెట్టుబడులు పెట్టినప్పుడు లేని రూల్స్ అందులో వర్క్ చేసే వారికి ఎందుకు వర్తిస్తున్నాయి? ఇలా చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ రేటింగ్ పడిపోదా? 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టాన్ని గనుక రూపొందిస్తే ఖచ్చితంగా ఈ ర్యాంకింగ్ పడిపోతుంది. అప్పుడు కొత్తగా పెట్టుబడులు కాదు కదా, ఉన్న కంపెనీలు కూడా వేరే స్టేట్కు తరలిపోతాయి. అదే జరిగితే రాష్ట్రానికి వచ్చే పన్నులన్నీ ఆగిపోతాయి. దీంతో మరింత దీనస్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక తమిళనాడులోనూ చిన్నప్పటి నుంచి హిందీ ద్వేషాన్ని విపరీతంగా పెంచి పోషిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు. విద్యార్థులకు అక్షరం ముక్క హిందీ రాకుంటే భవిష్యత్తులో బతకడం ఎలా? ప్రస్తుతం ఉన్న కాలంలో చదువుకున్న రాష్ట్రంలోనే ఉద్యోగం దొరకడం చాలా కష్టం. చెన్నైలో చదువుకుంటే ఏ మహారాష్ట్రనో, ఏ ఢిల్లీలోనో, అదీ కాకుండా హైదరాబాద్లోనూ ఉద్యోగం వచ్చినా రావచ్చు. అలాంటప్పుడు కేవలం తమిళ్తో కాలం గడిపేస్తే ఎలా? హిందీ కనుక వస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఈజీగా బతికేయవచ్చు. కానీ రాజకీయ పార్టీలు కేవలం తమ స్వలాభం కోసం విద్యార్థులను బలి చేస్తున్నాయి. హిందీపై ద్వేషం నూరిపోయడం వల్ల వారి భవిష్యత్తును కాలరాస్తున్నారు. అదేం విచిత్రమో కానీ తమిళనాడులో దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాషను మాత్రం అంగీకరించరు, కానీ విదేశీ భాష అయిన ఇంగ్లీష్ను మాత్రం ఇట్టే అంగీకరిస్తారు. మరి కేవలం తమిళ్ను మాత్రమే గౌరవించేవారైతే ఇంగ్లీష్ను చదువుకోవడం ఎందుకు? ఈ 2 రాష్ట్రాల రాజకీయ నాయకులు తమ పార్టీల స్వలాభం కోసం ఏమైనా చేసుకోవచ్చు, కానీ అది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టే అంశాలను ప్రభావితం చేయకూడదు.
ఇతర రాష్ట్రాల వారిపై దాడులు చేసేంతగా ఉండకూడదు. 1970స్లో ఇలా ఇతర రాష్ట్రాల వారిని తరిమేసే సంస్కృతి అక్కడక్కడ ఉండేది. అప్పట్లోనే దాన్ని చాలా మంది తిరస్కరించారు కూడా. ఇప్పుడు కూడా అలా రాతియుగపు ఆలోచనలతో రాజకీయాలను కొనసాగిస్తే దాన్ని ఎవ్వరూ స్వాగతించరు. ఇలా చేసే రాజకీయ నాయకులను ప్రజలే ఆలోచించుకుని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోను పూర్తిగా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.